సో ఇప్పుడు మనం డబల్ మోషే మన రక్షణ ద్వారా మనము ఒక మోషే అయినాము. దేవుని శిక్షల ద్వారా రెండోసారి మోషే అయినాము. మోషే జీవిత పాఠాలు. ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగించి మీకు వదిలేస్తాను. ప్రసంగం చేయను, వరుసగా పాయింట్ బై పాయింట్ కరువు పెడతాను. దేవుని ద్వారా జలములలో నుండి పైకి తీయబడినటువంటి మోషే జీవితంలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే, దేవుని చిత్తము నీ శక్తితో నీ జ్ఞానముతో నీవు జరిగించలేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ మోసెస్ లైఫ్. దేవుని చిత్తాన్ని నీ జ్ఞానంతో నువ్వు చేయలేవు, నీ బలంతో నీవు చేయలేవు. దేవుని చిత్తము దేవుని సమయములో దేవుని పద్ధతిలో జరుగుతుంది. కానీ నువ్వు దేవుని కంటే ముందు పరిగెత్తి ఇలా చేయాలి అలా చేయాలని నువ్వు స్టీరింగ్ ఎప్పుడు నీ చేతుల్లోకి తీసుకోవద్దు. లెట్ గాడ్ బీ ద డ్రైవర్, లెట్ హిమ్ డ్రైవ్ యువర్ వెహికల్. స్టీరింగ్ నువ్వు తీసుకోవద్దు. యోనా చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు, దేవుడు నన్ను వాడుకుంటాడు, ఇశ్రాయేలు విమోచన కొరకు వాడుకుంటాడని తెలుసుకున్నాడు. కానీ ఆ విమోచన ఎలా తీసుకురావాలో ఆయన ఏమనుకున్నాడంటే, ఒక సైనికపరమైన తిరుగుబాటు ద్వారా చాలామంది తిరుగుబాటుదారులను ఏర్పాటు చేసుకొని ఫరో మీద తిరుగుబాటు చేసి దేశంలో అంతర్యుద్ధాన్ని తీసుకొచ్చి ఇశ్రాయేలును బయటకు తీసుకుపోవాలి అని మోషే కలలు కన్నాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము దయచేసి 23. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడడానికి ఆయనకు బుద్ధి పుట్టాను. అంటే దానికి అర్థం ఏంటి? తాను ఎవరో ఏ జాతి వాడో మోషేకు బాగా తెలుసు. తాను ఇశ్రాయేలీయుడు, అబ్రహాము సంతానం అని మోషేకి ఎలా తెలుసు? పాలిచ్చి పెంచినటువంటి యోకెబెతు పాలిచ్చి తర్వాత ఉగ్గుపాలు అన్నం ముట్టించి పెరుగుతుంటారే బాబు, పేరుకు మాత్రము నీవు ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడు, పేరుకు నేను నీ దాదిని, కానీ నిజానికి నువ్వు నా సొంత కొడుకురా. మనం ఇక్కడ ఈ జనాంగాలతో మనకు సంబంధం లేదు, మనము వేరే జనాంగం, అబ్రహాము సంతానం, ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి దేవుడు పుట్టించిన అద్భుత జనాంగం. మనం గుర్తుపెట్టుకో, ఐగుప్తులో ఉన్నాం కానీ ఐగుప్తుకు చెందిన వాళ్ళం కాదు, మనం వేరు. ఐగుప్తు రాజభవనంలో నువ్వు పెరుగుతావు కానీ ఆ రాజ కుటుంబానికి నీకు సంబంధం లేదు, నీకు అబ్రహాము కుటుంబానికి సంబంధం. మనం వేరు, మనం ప్రత్యేకమైన జనాంగం. We are special people, chosen people. వాడికి ఉగ్గుపాలతో నూరిపోసి అరే ఆయనకు అర్థమైపోయింది, నరాన జీర్ణించుకుపోయింది. మేము ప్రత్యేకమైన జనాంగం, అందులో నేను మరీ ప్రత్యేకమైన వాడిని. దేవుడు అద్భుతంగా నన్ను తెచ్చి ఫరో ఇంట్లో పెంచాడు. ఎందుకంటే ఈ జాతి ఇశ్రాయేలు జనాంగమును దేవుడు నా ద్వారా రక్షిస్తాడు అని ఆయనకు అర్థమైపోయింది. 25వ వచనం చూడండి. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతిని వారు గ్రహింతురని, తన ద్వారా దేవుడు రక్షణ దయచేస్తాడేమోనని మోషే అనుకోనేను కాదు.
తన ద్వారా రక్షణ ఇస్తాడని మోషే అనుకున్నాడు కాదు. ఇది ఫ్యాక్ట్. ఇది నా ద్వారానే వీళ్ళకి విమోచన వస్తుంది, ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశపడ్డాడు. అంతే, వాళ్ళు అర్థం చేసుకోవడమే ప్రాబ్లం. మోషేను దేవుడు అందుకే పుట్టించాడు, అందుకే కాపాడి సంరక్షించి పెంచాడు, బ్రతికించాడు. హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి మగ శిశువును నరికేసాడు అన్నాడు ఫరో. మోషేను బ్రతికించాడు దేవుడు. నో డౌట్ అబౌట్ ఇట్. నేనే ఇశ్రాయేలుకు నాయకుడిని, నా నాయకత్వంలోనే దేవుడు వీళ్ళకి రక్షణ ఇస్తాడు. 100% ఇది కన్ఫర్మ్డ్. నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ వాళ్ళు కూడా, నా ప్రజలు కూడా గ్రహిస్తారు అని ఎదురు చూశాడు. కానీ వారు గ్రహింపరైరి. అవును, వాళ్ళు ఎట్లా గ్రహిస్తారు మోషే? ఎలా గ్రహిస్తారు? దేవుడు చాలా కనపడి మాట్లాడతాడా? ఎలా గ్రహిస్తారంటే కొంచెం మన భుజబలం చూపిస్తే అర్థమైపోద్ది. మన భుజబలం చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. 24 అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించడం చూచి వాడిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తియుణ్ణి చంపి ప్రతీకారము చేశాను. అప్పుడు అనుకున్నాడు, ఐగుప్తు జాతి వాడిని నేను ఒక్క దెబ్బతో చంపేశాను కదా, అరే మా కోసం ఐగుప్తీయులతో యుద్ధం చేయడానికి ఒక మహానాయకుడు వచ్చాడు. నాయక జయజేలు జయజేలు, జయహో జయహో, నాయకుడవయ్యా, నీలాంటోడు కొరకు ఎదురు చూస్తున్నా, కమాన్, నీ వెనక మేమందరం ఉంటాం అని అందరూ వచ్చేసి జయ కొడతారని అనుకుంటే ఒక్కడు రాలే. ఒకరికి చంపి పారేసాడు, పాతి పెట్టేశాడు. ఇంకో రోజు ఇద్దరు ఇశ్రాయేలీయులే దెబ్బలాడుకుంటుంటే, ఎందుకయ్యా అన్నదమ్ములం కదా, ఎందుకు కొట్టుకుంటావు? నువ్వేంటయ్యా మా మీద తీర్పరివా? నిన్న వాడిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతాం అనుకుంటున్నావా అనేసారు. అంతేగాని కృతజ్ఞత లేదు. ఇశ్రాయేలీయుడికి నిన్న న్యాయం చేశావు, ఐగుప్తీయుడిని చంపేశావు అని దానికి అప్రిషియేషనే లేదు, అభినందనే లేదు. మీరిద్దరు ఇశ్రాయేలీలే కదా, ఎందుకు కొట్టుకుంటారని చెప్తే, చాలానే పెత్తనాలు చేయడానికి వచ్చా, మమ్మల్ని కూడా చంపుతావా ఏంటి అన్నాడు. ప్రియులారా, అరే ఇది రాంగ్ టైమింగ్ అని అర్థమైపోయింది. మర్డర్ అయితే చేశాను, కానీ నా పనితనం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇశ్రాయేలు జనాంగం మీద అభిమానంతో చేశానని అర్థం చేసుకోవట్లేదు. మా కొరకు తెగించాడు. రాజాగ్రహం వస్తే ఏమైపోతాడు? నరికేస్తాడు కదా రాజు, నా జాతులను చంపుతావా నువ్వని. అంత తెగించినా సరే వీళ్ళు గ్రహించటం లేదు. అప్పుడు అర్థమైంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అప్పుడు అర్థమైంది ఆయనకు, అరే నా టైమింగ్ వేరు, నా పద్ధతులు వేరు, నా మార్గాలు వేరు, దేవుని మార్గాలు నా మార్గాల కంటే ఆకాశమంత ఉన్నతంగా ఉన్నవి. ఎప్పటికైనా నేనే వీళ్లకు రక్షకుణ్ణి విమోచకుని. ఈ రెండు మాటలు ఉన్నాయి బైబిల్లో. నేను వాడితే తప్పు అనుకుంటారేమో. రక్షకుడు విమోచకుడు అని మోషేను గుర్చి బైబిల్లో ఉంది. ఎప్పటికైనా నేనే ఆ పొజిషన్లో ఉంటాను. 7:35 చూడండి. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని నిరాకరించిన ఈ మోషేను పొదలో కనిపించిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను 35వ వచనంలో ఆయన ఎవరు? విమోచకుడని మోషే పిలువబడుతున్నాడు.
తర్వాత 25వ వచనములో తన ద్వారా రక్షణ దయచేయుచున్నాడు. రక్షించువాడు, విమోచించువాడు, ఈ రెండు మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇదైతే నాకు వచ్చిన పోస్ట్ ఖాయమే, కానీ టైం కరెక్ట్ టైం కాదు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఫరోకు దొరకొద్దు నేను. ఫరో నన్ను ఏదో చంపుతాడని భయం కాదు, కానీ ఫరోకు దొరికిపోతే దేవుని టైం వచ్చినప్పుడు మరి వీళ్ళని రక్షించడానికి, విమోచించడానికి నేను జైల్లో ఉంటాను. దేవుని కార్యం జరగదు. దేవుని కార్యం జరగాలంటే ఆ దుర్మార్గుడైన ఫరోకు నేను దొరకొద్దు. దేవుని టైం వచ్చినప్పుడు నేను అవైలబుల్గా ఉండాలి నేను. అందుకని వెళ్ళిపోయాడు. రాజాగ్రహమునకు భయపడక వెళ్ళిపోయాడు. మోషే జీవిత పాఠాలలో మొట్టమొదటిది, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని చిత్తము జరిగించాలి, కానీ దేవుని టైంలో దేవుని పద్ధతులు చేయాలి. మోషే జీవిత పాఠాలు. ఎప్పుడైతే నువ్వు దేవుని టైం, దేవుని పద్ధతి అనేది మర్చిపోయి నీ సొంత పద్ధతి, నీ సొంత టైమింగ్ పెట్టుకుంటావు, పెద్ద బావిలో పడిపోతావు. పెద్ద బావి, బయటికి రావడానికి బ్రతుక్కాలం పడుతుంది. బ్రతుక్కాలం పడుతుంది అన్నా నేను. ఎందుకు తెలుసా? మనిషికి అధిక బలం ఉంటే 87, ఈయన బయటికి రావడానికి మళ్ళీ 80 వయసు వచ్చింది. మళ్ళా దేవుడు వచ్చారు, బాబు రా నిన్ను వాడుకుంటాననేటప్పటికి 80 ఏళ్ళు అంటే బ్రతుక్కాలం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ మిస్టేక్. దేవుని మెథడ్, దేవుని కార్యాచరణ పద్ధతి, దేవుని టైం అనేది చాలా ముఖ్యము. నీకు ఆవేశం కుదరదు. ఆవేశం చల్లార్చుకోవాలి. ఇట్లా కాదన్నా, అది చేద్దాం, ఇది చేద్దాం, ఎవరెవరో బాబు బావిలో పడతావు, అట్లా చెయ్యకు, కొంచెం ఆగు. ఎట్లా కాలన్నా, రక్తం సరసర కాగిపోతుంది. అట్ట కాగినందుకే మోషే బావిలో పడ్డాడు. మోషే నీకంటే ఎక్కువ ఆవేశం ఆయనకు, బలము కానీ ఆవేశం కానీ. ఐగుప్తీయుడిని ఏమలేదు, సింపుల్గా పోయి ఒక గుద్దు గుద్దాడట. గుద్దితేనట వాడు చచ్చిపోయాడు. అదే దెబ్బతో మట్టిలోకి వెళ్ళిపోయాడు. ఒకటే దెబ్బ, సమాధి కూడా అయిపోయాడు. స్పెషల్గా గుణపం బట్టి తవ్వే అవసరం లేకుండా ఒక్క గుద్దుకే వాడు చచ్చిపోయి భూమి లోపలికి వెళ్ళిపోయాడు. అంత బలం ఆయనకు. ప్రియులారా, మనందరం బలవంతులమే కావచ్చు, ఆవేశపరులమే కావచ్చు. దేవుని చిత్తం మన ద్వారా జరగాలి. ఏమి సంకల్పం మన పట్ల ఆయనకుందో మనకు తెలుసు, కానీ దేవుని టైం కొరకు మనం ఎదురు చూడాలి. అప్పటిదాకా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు నేర్పించే పాఠాలు నేర్చుకోవాలి. సరే, వెళ్ళిపోయి ఆ పరదేశంలో 40 ఏళ్ళ టైంలో పారిపోతే ఇక అక్కడ ఒక అమ్మాయి దొరికింది. అక్కడ రఘుయేలు, ఇత్రో అనే మోషే మామగారు, మిద్యాను యాజకుడైన రఘుయేల్ అండ్ ఇత్రో, ఆ 2 పేర్లు ఒక్కనివే. ఆయన కూతురైన సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఎదురు చూస్తున్నాడు. 1 సంవత్సరం దేవుడు నాకు దర్శనమిచ్చి పద ఐగుప్తుకు పద మోషే అంటాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం అయింది, దేవుడు రాలా. 2వ సంవత్సరం అయింది, రాలేదు. 42 ఏళ్ళు అయినాయి, 5 సంవత్సరాలు అయినాయి, దేవుడు రాలేదు. 50 ఏళ్ళు వచ్చినాయి, దేవుడు రాలేదు. భయం స్టార్ట్ అయిపోయింది. దేవుడు రాడేంటి? గుండె గడగడలాడుతుంది. నా దర్శనం పోయిందా? అభిషేకం పోయిందా? ఇంకా దేవుడు వాడుకోడా? నేను పనికిరానా? అలా జరగదు. ఇంకా టైం ఉంది, 50 ఏళ్ళే కదా.
అనుకుంటున్నాడు. ఇంకో 10 ఏళ్ళు 60 ఏళ్ళు అయింది, ఇంకో 10 ఏళ్ళు 70 ఏళ్ళు అయింది. నరుని ఆయువు మా ఆయుష్కాలము 70 సంవత్సరములను అగును. 70 ఏళ్ళు అయింది. ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు. లైఫ్ టైమే అయిపోయింది. ఇంకెప్పుడు వాడుకుంటాడు దేవుడు? 75 ఏళ్ళు అయిపోయింది. దేవుడు నన్ను వదిలేశాడు, దేవునికి నేను పనికి రాను, నా ఆయుష్కాలమే అయిపోయింది, ఇట్లాగే చచ్చిపోతాను. కొండంత ఆశ పెట్టుకొని పెరిగా నేను. అమ్మ పాలిచ్చి పెంచినప్పుడు, గోరుముద్దలు పెట్టినప్పుడు చెప్పింది, కొడుకా నీ జీవితాశయం ఇది నీ జీవితంలో దేవుని ఉద్దేశం. అవే కలలు గంటూ అవే ఆశలతో పెరిగాను. ఇప్పుడు 79 ఏళ్ళు వచ్చింది. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. దేవుడు రాలే. ఆ వేదనకు, ఆ బాధకు మీకు తెలుసా, మోషే నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. నరాల బలహీనత వచ్చింది ఆయనకు. బలహీనత వచ్చి మాట తడబడుతుంది. నీ పేరేంటంటే అని అంటున్నాడు ఆయన. ఏమైంది? నిన్న మొన్న బాగానే ఉన్నావు కదా, మాట రావట్లేదు. ఒకప్పుడు నత్తివాడు కాదు, పుట్టుకతో నత్తివాడు కాదు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలలో అభ్యసించి మాటల యందును కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. నత్తుడిని పట్టుకొని ఎవరైనా మాటల యందు ప్రవీణుడు అంటారా? బాల్యములో, యవనారంభంలో, ఈవెన్ 40 ఏళ్ల వయసులో ఐగుప్తీయుల్ని చంపినప్పుడు కూడా నత్తుడు కాదు 40 ఏళ్ళప్పుడేమో మాటల యందు ప్రవీణుడు, చక్కని వాగ్దాటి కలిగిన వాడు. మరి 80 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను మాట మాంజము గలవాడిని ఎందుకన్నాడు? ఇంతకాలము లేట్ అయింది కదా. ఆ మనోవేదనకు కృంగిపోయి డిప్రెషన్ వచ్చేసి ఇంకా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నాలుక తడబడుతుంది. నా లైఫ్లో కూడా టైం వచ్చింది ప్రియులారా. నా లైఫ్లో అలాంటి అనుభవం వచ్చింది. నా కుటుంబ జీవితం అంత ధ్వంసం అయిపోయినప్పుడు నేను బ్యాంక్ చెక్ రాస్తే సైన్ మిస్ మ్యాచ్ అవుతుందని చెక్స్ రిజెక్ట్ అయినాయి. సైన్ పెడితే చెయ్యి వణుకుతుంది, ఇట్లా ఉన్నాయి నా చెయ్యి. దిస్ హ్యాపెన్ టు మీ. ఐ నో వాట్ మోసెస్ అండర్వెంట్. మోసే ఏమనుభవించాడో నాకు తెలుసు. చెక్ రాయండి సార్ అని అంటే ఆ కలం పట్టుకొని రాస్తుంటే అడ్డగోలుగా వస్తుంది సైన్. అంతకుముందు కోడిగుడ్లాగా రౌండ్గా పెట్టేవాడిని కదా ఆర్టిస్టిక్గా. నా సంతకం పెడితే చెక్స్ ఫెయిల్ అయిపోయినాయి. రంజిత్ తోఫీర్ అంటే ఒక్క తన్నుదంతే అవతలకి ఫ్రాక్చర్ అయ్యేది. అటువంటి బలవంతుణ్ణి ఇప్పుడు నన్ను చూసి 67 ఏళ్ళు నాకు. ఎవరికైనా సాహసం ఉందని నాతో ఫైటింగ్ చేయడానికి వస్తే తెలుస్తుంది. మరి అలాంటాడు 30-40 ఏళ్ళప్పుడు చెక్కులు ఫెయిల్ కావడం ఏంటి? 30-40 ఏళ్ళప్పుడు చెక్కులు ఫెయిల్ కావడం ఏంటండి? బలవంతుడిని. కానీ మానసిక వేదనతో కృంగిపోయి నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. మోసెస్కి అలాగే జరిగింది. అందుకే దేవుడు దిగొచ్చేటప్పటికి 80 ఏళ్ళు అయ్యేసరికి అంటాడు, దేవా ఇంకెవరన్నా చూసుకోవయ్యా, వచ్చావు చాలా సంతోషమే,
కానీ నేను ఇప్పుడు పనికిరాను తండ్రి, ఆయుష్కాలం అయిపోయింది. నరునికి అధిక బలం ఉంటే 80 ఏళ్ళ వయసు. నాకు అధిక బలం ఉంది కానీ 80 ఏళ్ళు కూడా అయినాయి. నా లైఫ్ టైం అయిపోయింది. ఎప్పుడు నన్ను పిలిస్తే ఎలా వాడుకుంటావు? నేనేం పని చేయాలి? ఈ మనోవేదనకు, మెంటల్ డిప్రెషన్కు మాట సరిగా రావట్లేదు. చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. నేను చేయలేను తండ్రి, మాటే రాదు. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే అక్కడికి వెళ్ళి అని మాట వాడు వింటాడండి. ఫరో అయిపోయింది ప్రభా, నేను నీ సేవ చేయడానికి నేను పనికిరాను అన్నాడు. దేవుడు అంటాడు నువ్వే కావాలంటాడు. నువ్వే కావాలి. ఎవడైతే నేను సేవకు పనికి రానని గ్రహిస్తాడో వాడే దేవునికి కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను పనికిరాను, నాకు చేత కాదు, నేనేం చేయలేను, ఐఎమ్ జస్ట్ గుడ్ ఫర్ నథింగ్, అసమర్థుణ్ణి, నాకేమి రాదు, నాకేం చేత కాదని స్టేజ్ నీకు వచ్చిన దాకా దేవుడు నిన్ను మిథ్యాన్లో పెడతాడు. ఇది మోషే జీవితంలో రెండో పాఠం. నేను సమర్థుణ్ణి, ఐ కెన్ డూ సంథింగ్. నేను కాకపోతే ఎవడు చేయగలడండి? నాకున్నంత తెలివి ఎవడుకుంది, నాకున్నంత జ్ఞానం ఎవడుకుంది? నేను కాకపోతే ఎవడు చేస్తా? అనుకున్నంతసేపు నీ బ్రతుకంత అడవిలోనే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు 0 పాయింట్కి వస్తావో, నా జ్ఞానము వ్యర్థము, నా వాక్చాతుర్యము సున్నా, నా తెలివితేటలు వ్యర్థము, నాకేమీ చేత కాదు, మట్టిలోకి పోవడానికి తప్ప నేను ఎందుకు పనికి రాను. అసలు మట్టిలోకి పోవాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ నేను మట్టేగా. దేవుడు ఊపిరి ఊదక ముందు ఆ మట్టి ముద్ద ఏంటో అట్లా ఉన్నా నేను ఇప్పుడు అని నువ్వు రియలైజ్ చేసినప్పుడు దేవుడు అంటాడు ఇప్పుడే నువ్వు నాకు కావాలా. వచ్చేసాడు. దేవుడు వచ్చిన తర్వాత ఏది చేతగాని వాణ్ణి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మోషే బలంతో జరగకూడదు, దైవ బలముతో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు, అతనికి దృష్టిమాంద్యము లేదు, అద్దుకో సత్తువ తగ్గలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నర్వస్ బ్రేక్ డౌన్ అయినటువంటి స్టేజ్ మొదలుకొని 120 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయనకి ఎంత బలం ఉందంటే 40 ఇయర్స్ అప్పుడు లాగా తయారైపోయాడు. 80 ఏళ్ళనగా మానవుని ఆయుష్కాలము యొక్క ముగింపు, 80 ఏళ్ళనగా మానవుని జ్ఞానము యొక్క ముగింపు, 80 ఏళ్ళనగా మానవుని శక్తి సామర్థ్యాల యొక్క ముగింపు. అవతల 40 ఎక్కడి సార్? అది యేసయ్య జీవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన లైఫ్ అయిపోతుందో మనలో దేవుని లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎన్నో పాఠాలు ఈ మోషే ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మనమందరం మోషేలం కాబట్టి మనకందరికీ ఈ స్టేజెస్ అన్నీ ఉంటాయి. ఇంకా ఎన్ని చెప్పాలా? ఇప్పుడు మోషే జీవిత పాఠాలు అని ఎడారి పాఠాలు లాగా రాయాలి. బోల్డ్ అన్ని పాఠాలు ఉంటాయి. ఒక్క నేను మాట చెప్పి ముగిస్తాను. ఒకే మాట. మోషే జీవితం ఆరంభించాడు గొప్ప దర్శనంతో. ఇశ్రాయేలుకు నేను రక్షణ కలిగిస్తాను, విమోచన కలిగిస్తానని. తర్వాత ఆ అభిషేకము,
ఆ విశ్వాసం పోగొట్టుకొని మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయాడు. దేవుడు మళ్ళీ లేపాడు. లేపిన తర్వాత 40 సంవత్సరాలు నడిచాడు. ఇశ్రాయేలును నడిపించాడు. కనానులో ప్రవేశిద్దామనుకున్నాడు. దేవుడు అంటాడు, వద్దో, నువ్వు కనానులో ప్రవేశించొద్దు, నువ్వు యోగ్యుడివి కాదు. అరే, ఎందుకంటే 2 తప్పులు చేశాడు. మోషే, నీవు కనాను భూమిలో ప్రవేశించకూడదు. మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము దయచేసి 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతుడు గనక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. మోషే, నువ్వు ఆ దేశంలో ప్రవేశించడానికి వీల్లేదు, యువతలే చచ్చిపోతావు, చచ్చిపోతావు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మోషేతో ఇట్లు సెలవిచ్చెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడ్డట్టు నీవును చేర్చబడతావు. నీవు ఆ కనాను భూమిలో ప్రవేశించకూడదు. దేవుని బిడ్డలారా, ప్రసంగి అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మోషే జీవితం ప్రారంభములోనేమో గొప్ప గ్రహింపుతో, జ్ఞానముతో, దైవ ప్రణాళిక ప్రత్యక్షతతో మొదలుపెట్టాడు. మధ్యలో దేవుని టైమింగ్ తెలుసుకోలేక బావిలో పడ్డాడు, మిద్యాను దేశంలో పడ్డాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. వచ్చిన తరువాత దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్రత్యేకమైన దైవజనుడు ఒక తప్పు చేశాడు. ఆ బండతో మాటలాడు బాబు, ఆ బండ నీళ్ళు ఇస్తుందంటే పోయి దాన్ని కొట్టాడు. సింపుల్ మిస్టేక్. ఎందుకు కొట్టాడంటే అంతకుముందు ఒకసారి కూడా దేవుడు కొట్టమని చెప్పాడు. అంతకుముందు కొట్టాను కదా, ఇప్పుడు కూడా కొట్టాలనుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా వినాలి. మాట్లాడమన్నాడు, హడావుడిగా పోయి కొట్టాడు. ఆ బండ ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం. బండ కొట్టబడుట అనగా యేసు సిలువ వేయబడుటకు సాదృశ్యం. బండను కొట్టినప్పుడు అది చీల్చబడి లక్షల మంది తాగే నీళ్ళు ఇచ్చింది. యేసయ్యను ఒక్కసారి సిలువేయాలి, ఆయనలో నుండి జీవజలాలు వస్తాయి. రెండోసారి సిలువేయకూడదు. క్రీస్తు అనే బండను 2 సార్లు సిలువేయొద్దు. కొంతమంది రక్షణ పొంది తెలిసి పాపములో జీవించేవాళ్ళు ప్రభువైన యేసును మరలా సిలువ వేయుచున్నారు. మరలా సిలువ వేయకూడదు ఆయన్ని, ఒక్కసారి సిలువ. తర్వాత ఆయన్ని రాజుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించాలి. తర్వాత తండ్రి అయిన దేవుడు విశ్వానికి రాజుగా ప్రతిష్ఠిస్తాడు. ఇది పాఠం. సెకండ్ టైం, డోంట్ క్రూసిఫై జీసస్. అడిగితే చాలు, నీళ్ళు ఇచ్చేస్తాడు. 2000 ఏళ్ల కిందట జరిగిన శిలువ యజ్ఞమే చాలు. తర్వాత అడగటమే, కొట్టకూడదు.
కానీ ఈయన పాపం ముందు వెనక చూడకుండా పోయి కొట్టేశాడు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తావు బాబు, నీ కణాల్లో ప్రవేశం లేదనేసాడు. దేవునితో నడుచుట చాలా కష్టం, అంత సులభం కాదు. ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, ఎలాగైనా కుదరదు. నువ్వు ఏటీఎం కార్డు లేకపోతే ఇంకొకటి పిన్ నంబర్స్ ఉంటాయి కదా, ఏమండి? కొన్ని పిన్ నంబర్స్ 4 డిజిట్స్ ఉండాలా, కొన్ని ఏమో 6 డిజిట్స్ కూడా ఉంటాయి కదా. 6 డిజిట్స్లో 1 డిజిట్ తప్పు టైప్ చేసేవారు, 5 కరెక్ట్ రాసు, 1 డిజిట్ తప్పు. ఆ కంప్యూటర్ నీ మాట వింటుందా? నువ్వు కంప్యూటర్ని లాక్లో పెట్టావు, ఓపెన్ చేయాలి, 6 డిజిట్స్. ఇప్పుడు నా మొబైల్ కాదు 6 డిజిట్స్, 5 నంబర్స్ కరెక్ట్గా నేను టైప్ చేశాను, 1 నంబర్ మర్చిపోయా, 1 నంబర్ రాంగ్, అది ఓపెన్ కావట్లే. ఇక దాన్ని ముందు పెట్టుకొని ప్లీజ్ వే ఓపెన్ కావే, నీ కాలు మొక్కుతాను వే, నేను నిన్ను ఎంతకాలంగా వాడుకుంటున్నాను, ఆ మాత్రం నీకు నా మీద ఏం అభిమానం లేదా, కృతజ్ఞత లేదా, నన్ను గుర్తుపెట్టవా నువ్వు? ఓపెన్గా అన్నీ కరెక్టే కొట్టినా, ఒక్కటే కదా రాంగ్ అంటే స్టడీస్ అప్పుడు చేయదు. అది నువ్వు నీ నెత్తి గోడకేసి కొట్టుకోగాక అది సప్పుడు చేయదు, దానికి అసలు అర్థం కూడా కాదు. నువ్వు చచ్చి బతుకు ఏవైనా చెయ్యి, ఓపెన్ కాదు. అలాగే దేవుని దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏం చెప్తే చేయాలంతే. ప్రతి విషయములో, సిద్ధాంత విషయాలలో, ప్రవర్తన నియమావళి విషయాలలో, నీ మనోభావాల విషయంలో, నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. లేకపోతే ఆ కనాను భూమి నీకు రాదంటాడు. మొదలుపెట్టిందేమో కనాను భూమి మీద ఆశతో, నిరీక్షణతో మొదలుపెట్టాడు. చివరికి వచ్చేసాడు, ఇంత దూరం కనబడుతుంది, అది చూడంతే, అడుగు పెట్టొద్దు అనేసాడు. మోషే ఏమని ఆర్గ్యూ చేయలే. అదేంటి ప్రభువా, ఇంత త్యాగం చేశాను, నా జీవితమే ధారపోసాను, ఆ చిన్న తప్పు కొరకు ఇంత పెద్ద శిక్ష నా తండ్రి, దయచేసి నువ్వు ఒకసారి ఆలోచించుకో, దిస్ ఇస్ నాట్ రైట్ అని ఏం వాదించలే. ఇశ్రాయేలుని శిక్షిస్తానన్నప్పుడు వాదించాడు, కానీ మోషేనే శిక్షిస్తానన్నప్పుడు చిత్తం తండ్రి అన్నాడు. ఎందుకు తెలుసా? మోషేకు దేవుని హృదయ స్పందన తెలుసు. దేవుడు శిక్షించినా అది నాకు మేలు కొరకే అని తెలుసు. శిక్షలో కూడా న్యాయం చేస్తాడు, శిక్షలో కూడా ఆయన నా గాయాన్ని మాన్పుతాడు, నాకు తెలుసు. చిత్తం తండ్రి, నువ్వు న్యాయవంతునివి, నీ శిక్షను నేను శిరసా వహిస్తాను. అలాగే తండ్రి, ఒక్క మాట ఎదురాడకుండా యెహోషువ మీద హస్త నిక్షేపణ చేశాడు, నెబో కొండ మీదకి ఎక్కాడు, చచ్చిపోయాడు, అయిపోయాడు. దేవదూతలు వచ్చి సమాధి చేశారు మోయాబు దేశంలో మోషేను. కానీ మోషేను దేవుడు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టించాడు. రూపాంతర కొండ మీదకి వచ్చాడు. ఆయన మట్టి దేహంతో కాదు, మహిమ దేహంతో వచ్చాడు, పునరుద్ధాన శరీరంతో వచ్చాడు. ఇంతకు దేవుడు మోషేను శిక్షించినట్ట, ఆశీర్వదించినట్ట? చెప్పండి, శిక్షించాడా, ఆశీర్వదించాడా? దేవుని శిక్షకు నీవు విధేయుడవైతే ఆ శిక్షలోనే దేవుడు అంతులేని ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అంచనాలకు మించిన ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా,
మోషే జీవిత పాఠాలలో ఇంకొకటి ఏంటంటే, రిసీవ్ గాడ్స్ పనిష్మెంట్ గ్రేస్ఫుల్లీ. చాలా సంతోషంగా, చిత్తం తండ్రి, నువ్వు నన్ను కొడితే నాకు సంతోషమే, నువ్వు నన్ను కొట్టినా నాకు ఆశీర్వాదమే. కొట్టిన ఆయన దేవుడు ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ కాడు. ఆయన ముక్కు ఓపిగా మారి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి, వరంగల్లో నా చిన్నతనంలో యవనస్తురాలు మా అక్కయ్యల ఈడు ఒక ఆమె ఓణి వేసిన అమ్మాయి, తండ్రి అంట కాలేజీలో అమ్మాయిని చూడడానికి పోతే ఆమె లేదు, స్నేహితురాళ్ళతో సినిమాకి వెళ్ళింది. ఇంటికి వచ్చాడు గమ్ముగా. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే, కాలేజీ నుంచి నాన్న. ఆడపిల్లలు యవనస్తురాళ్ళు సహజమే కదా, బాయ్స్తో ఏం పోలే. అప్పుడు ఆ రోజులు అంత డెవలప్ కూడా కాలేదు ఇంకా దేశం. గర్ల్స్తోనే పోయేవాళ్ళు, బాయ్స్తోనే పోయేవాళ్ళు. సినిమా చూసి వచ్చింది. నాన్నగారు అడిగితే, కాలేజ్ నుంచి ఇంత లేట్ అయింది ఏంటంటే, స్పెషల్ క్లాస్ నాన్న. ఆడికి చిరెత్తిపోయింది. ఇంకా ఆడపిల్లను చూడలేదు, కూతురని చూడలేదు, కొట్టడం మొదలు పెడితే ఎడాపెడా కొట్టి ఎక్కడో ఆయువు పట్టు మీద తగిలింది అమ్మాయి. అలా వాలిపోయి పడిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి, అమ్మ లే అని లేపితే లేదు, ప్రాణం వెళ్ళిపోయింది. తండ్రి కొట్టినప్పుడు ఎక్కడో ఆయువు పట్టు మీద, కడత మీద ఎక్కడో తగిలింది, అమ్మాయి చచ్చిపోయింది. వరంగల్ అంతా చెప్పుకున్నారు ఈ మాట. ఎంత దారుణం, అంత కోపమా? వాళ్ళ ఇంటికి అందరూ వెళితే ఆ శవం దగ్గర కూర్చొని తండ్రి కూడా వెక్కి ఏడుస్తున్నాడు. అయ్యో నా బిడ్డని నేనే చంపుకున్నాను. అదేం కోపం అండి, పిచ్చి కోపం. కంట్రోల్ ఉండాలి. పెళ్ళికి ఎదిగిన పిల్లని అలా కొడతారా? చెంప మీద ఒకటి ఇచ్చు, అది వేరే సంగతి. చచ్చిన దాకా కొడతారా ఏంటి? దయ్యంకి వచ్చింది, దయ్యంలాగా వచ్చింది నీకు కోపం అని వాళ్ళ అమ్మ తిడుతుంది. పెద్ద షాక్ వరంగల్ నగరంలో. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. చక్కటి అమ్మాయి గ్రాడ్యుయేషన్లో ఉంది, తండ్రి కొట్టి చంపేశాడు. దేవుని కోపం అలాగ ఎప్పుడు ఉండదు. కొడతాడండి కానీ చచ్చిపోయి దెబ్బలు కొట్టాడు ఆయన. నో, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు. మోషే ఏమనలేదు, దేవుడు ఆలోచించుకున్నాడు. పాపం వాడు వద్దంటే సరే చిత్తం తండ్రి అనేసాడు. అరే వాగ్దాన దేశం చూడాలని ఎంత ఆశపడ్డాడు, వద్దనేస్తే చిత్తం అన్నాడు గొర్రెలాగా. ఒక్క మాట అడగడా మళ్ళీ? పోనీ అడగకపోయినా నేను వాడికి ఇస్తానులే అని అంతకంటే ఎక్కువ ఇస్తాననుకున్నాడు. ఆ దేవుడే నువ్వు కనాన్లో అడుగు పెట్టొద్దు అని శిక్ష ప్రకటించిన ఆ దేవుడే నరావతారమెత్తి శరీరధారిగా రూపాంతర కొండ మీదకి వచ్చి, ఎప్పుడు రా మోషే అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే పునరుద్ధాన శరీరంతో ప్రవేశించాడు. అంతేకాదు, నువ్వు ప్రవేశించొద్దు అని చెప్పిన దేవునితో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతకరుడండి దేవుడు. ట్రస్ట్ గాడ్ ఆల్ ద టైమ్ అండ్ ట్రస్ట్ హిమ్ ఈవెన్ వెన్ హీ పనిషెస్ యూ. ట్రస్ట్ గాడ్స్ లవ్ ఈవెన్ వెన్ హీ ఈస్ పనిషింగ్ యూ. దేవుడు నిన్ను కొడుతున్నప్పుడు కూడా నీ ప్రేమను నమ్ముతున్నానయ్యా నేనని చెప్పగలగాలి. ఈ పాఠం మనం అంతగా దేవుడిని నమ్మాలి. ఈ పాఠం నేర్చుకోవాలి. విలువైన పాఠాలు ఎన్నో మోషే మనకు నేర్పిస్తున్నాడు. ఎన్నో పాఠాలు, వరుసపెట్టి 50 పాఠాలు చెప్పవచ్చు. పిల్లారా, వాక్యం పరిశోధించండి. మోషే లైఫ్ పరిశోధించండి. మోషే జీవితాన్ని పరిశోధించండి. ఎందుకంటే మోషే సంగతి మాకెందుకు సార్ అంటే, మనం కూడా మోషేలం కాబట్టి ఈ దశలన్నీ మనలో సంభవిస్తాయి. ఈ పాఠాలు నేర్చుకొని మనం దేవునికి ఇష్టమైన వారుగా
బ్రతుకుదాం, పని చేద్దాం, ఎత్తబడదాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. కొంచెంసేపు దేవుని మనము స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఓ